6:00 రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇక ప్రమాదం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మిస్సమ్మ రూమ్‌లో బట్టలు మడత పెడుతూ ఉంటుంది. అప్పుడే ఇక బుజ్జమ్మ అమ్మ అని అనుకుంటూ తనని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక మిస్సమ్మ ఇలా అంటూ ఉంటుంది, బుజ్జమ్మ ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ నన్ను అమ్మ అని పిలవొద్దని, మేడం అని పిలవాలని అని అంటూ ఉండగా, ఇక బుజ్జమ్మ అయితే అమ్మ నిన్ను అమ్మ అని పిలవకుండా నేను ఉండలేకపోతున్నానమ్మా. ఇంకా ఎన్ని రోజులు ఇలా నేను మేడం అని నిన్ను పిలవాలి అని అంటూ ఉండగా, ఇంకా కొన్ని రోజులే బుజ్జమ్మ. తర్వాత నువ్వు నన్ను అమ్మ అని, ఆయన్ని నాన్న అని కూడా పిలవచ్చు అని అనడంతో, ఎవరినమ్మా ఎప్పుడు పిలవాలి అని అంటూ ఉండగా, ఇంకొంచెం దగ్గరలో ఉందమ్మా, ఇక దగ్గరలోనే ఉంది నువ్వు నాన్న అని పిలిచేది అని అంటూ ఉండగా, చెప్పమ్మా ఇంకెంత దగ్గరలో ఉంది చెప్పమ్మా అని వెంటపడుతూ ఉంటుంది. ఇక మీ నాన్న దగ్గరలోనే ఉన్నాడు, నువ్వు నాన్న అని పిలిచే సమయం కూడా దగ్గరలోనే ఉంది బుజ్జమ్మ అని ఇక బుజ్జమ్మకి చెప్తూ ఉండగా, మెట్ల వైపు నుంచి రాథోడ్ మరియు ఇక అమర్ వస్తూ ఉండగా, మీ నాన్న దగ్గరలోనే ఉన్నాడు అని మాట అమర్ విని రిపీటెడ్గా ఆ మాట వింటూ ఉంటాడు అమర్. ఇక వెంటనే రివర్స్ వచ్చి బాగి వైపు చూస్తూ ఉండగా, ఇక పక్కనే రాథోడ్ ఏంటి మిస్సమ్మ ఇలా దొరికిపోయావు అని లోలో అనుకుంటూ ఉంటాడు. ఇక బాగి కూడా మొహం తిప్పేసుకుంటుండి, అసలు ఇక అమర్ ఆ మాట విన్నాడా, ఏం చేయబోతున్నాడు, బుజ్జి తల్లి తన బిడ్డేనని, తన కన్న బిడ్డేనని తెలుసుకోబోతున్నాడా, తర్వాత ఏం జరగబోయింది అని మనం మరో రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్